బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్లోని ఇంట్లో కన్నుమూశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీ రోల్ ప్లే చేసిన డీఎస్ వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఎదిగారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్లోని తన నివాసంలో ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ద్వారా అందిస్తారు. చారి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో కొద్ది రోజులు హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆయన నివాసంలో జూబ్లీస్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలోనే ఆయన భౌతిక దేహం ఉంది. ఇప్పుడే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తనతో పనిచేసినటువంటి నాయకులంతా కూడా తన నివాసానికి చేరుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన బెడ్ కి పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా రోజులతో అనారోగ్యంతో ఉన్న ఆయన మెరుగైనటువంటి వైద్యానికి ప్రయత్నం చేశారు. కానీ కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోవడంతో ఆయన ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి కన్నుమూశారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్ గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు. అతను చాలా సౌమ్యుడిగా పేరున్నటువంటి డి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం కన్నుమూసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. డి శ్రీనివాస్ కి 2 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీస్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలో డి శ్రీనివాస్ భౌతిక కాయం అయితే ప్రస్తుతం ఉంది. ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డి శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. చారి, ఆయన అంత్యక్రియలు ఎన్ని గంటలకు నిర్వహించనున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి ఇంకా ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశం మీదనే కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చేటువంటి అవకాశం. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీ రోల్ ప్లే చేసిన డీఎస్ వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఎదిగారు. వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక గులాబీ వేవ్లో టీఆర్ఎస్ గుటికి చేరారు డీఎస్. దాంతో ఆయన్ని రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు డీఎస్.